సాగునీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని ముస్తాబాద్ ప్రధాన రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ముస్తాబాద్ చెరువు నుండి నక్కవాగులోకి నీటిని విడుదల చేయాలని పోత్గల్ గన్నవారిపల్లె రైతులు డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని రైతులను సముదాయించారు. సాయంత్రంలోగా నక్కవాగులోకి నీటిని విడుదల చేస్తామని అధికారులు హామీ ఇవ్వగా రైతులు ధర్నా విరమించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పోత్గల్ గన్నవారిపల్లె ముస్తాబాద్ రైతులతో ఇరిగేషన్ అధికారులు సమావేశమై పెద్ద చెరువు నుండి నీటిని విడుదల కొరకు ముస్తాబాద్ రైతులతో మాట్లాడగా ముస్తాబాద్ రైతులు చెరువు నుండి వాగులోకి నీరు విడుదల చేసేది లేదని కరాఖండిగా అధికారులకు తెలిపారు. ఈ సందర్భంగా పోత్గల్ రైతులు మాట్లాడుతూ సాగు చేసుకున్న పంట పొలాలకు భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు ఎత్తిపోతున్నాయని ముస్తాబాద్ పెద్ద చెరువు నుండి నక్కవాగులోకి నీరు విడుదల చేయాలని కోరారు. కాకపోతే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఏఈ గారి లేదు, డి గారి లేదు, కలెక్టర్ గారు కలవండి, ఇంకోతో చెప్పించుకోండి. ఆడ వాస్తవంగా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది సార్. ఖచ్చితంగా మాకు అవసరం ఉంది, ఆడ వాటర్ ఉన్నాయని చెప్పుకోవాలి, చేసుకోవాలి. శనివారం రేపైతే రేపే కదా చీరలు తీసుకపోగా ఎవరు కూడా వద్దట్లేదు. అబ్జెక్షన్ వాళ్ళు చేస్తారు. 12 ఫీట్ల నీళ్ళు ఉన్నాయి. ఇలా ఒక్కటే అన్న ప్లీజ్, 12 ఫీట్ల నీళ్ళు ఉన్నాయి. ఎండిపోతుంది నీళ్ళు లేక కేవలం ముస్తాబాద్ చెరువు ఒక 2 ఫీట్లు నింపి దాన్ని వదిలిపెడితే 3 నుంచి 400 ఎకరాలు పంట పండుతుంది. ఈ జనవరిలో ఇట్లా, ఫిబ్రవరిలో ఇట్లుంటే మార్చిలో ఇట్లా చేయాలని చెప్పి ముస్తాబాద్ పెద్దలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముస్తాబాద్ చెరువు కింద మీ తక్కువ పొలాలు ఉన్నాయి, మా ఎక్కువ శాతం మాదే ఆయకట్ట ఉన్నది. మాపై కనికరించి మా రైతులకు నీళ్లు విడిపించి మీరు పెద్ద మనసు చేసుకొని పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పి మా పోత్గల్ రైతుల పక్షాన మీ అందరికి కూడా నేను దండం పెట్టి వేడుకుంటున్నాను. ఒక్కసారి మా పోత్గల్ రైతులకు నీళ్ళు ఇస్తే ఒక 2 రోజులు అందరి పంటలు కూడా సస్యశ్యామలంగా పండుతాయి. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దేడ్చిన వ్యవసాయం ఇక్కడ బాగుపడినట్టు లేదు. దయచేసి మీరు పోత్గల్ ముస్తాబాద్ రైతులు మా పైన కనికరం చూపించాలి. అధికారులందరూ కూడా ఇస్తామని అంటారు, మీరు ఒత్తిడి తెచ్చి వారిని ఇవ్వకుండా చేస్తూ ఉన్నారు. గతంలో మార్చి నెలలో నీళ్ళు వస్తూ ఉండే, ఇప్పుడు మనకు 2వ నెలలనే మన ప్రభుత్వం నీళ్ళు ఇచ్చింది. అయితే ఆ మోటార్లు ఆ కాలువలో వేయడం వల్ల దాని ఫ్లో అనేది కొంచెం తగ్గిందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఈ లింగం చెర్లకు వచ్చే నీళ్ళను కూడా డేనా నైటా ఒక షిఫ్ట్ ఇస్తామని అంటుర్రు. ఈ మన రాజక్కపేట నుంచి వచ్చే నీళ్లను 24 అవర్స్ ఇస్తామని అంటుర్రు. అందులో నీళ్లు ఉన్నాయి, దయచేసి ఇవ్వాలని చెప్పి మీ పోత్గల్ ప్రజల తరఫున మీ ముస్తాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముస్తాబాద్ రైతులు ఏమంటున్నారంటే మాది మొత్తం చెరువు నిండినాక మత్తడి దుంకిన తర్వాతనే నీళ్ళు ఇస్తామంటుర్రు. చెరువు మత్తడి దుంకిన తర్వాత ఇడిస్తే అప్పటి వరకు మా పొలాలు ఎండిపోతాయి. ఎటువంటి పక్షపాతం లేకుండా మాకు నీళ్ళు ఇడిపి కనికరం మా పైన కనికరం చూపిరని చెప్పి మేము వేడుకుంటున్నాం. ముస్తాబాద్ రైతుల్ని అధికారులు కూడా సానుకూలంగా ఉన్నారు. దయచేసి మాపై కనికరం చూపిరని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పోత్గల్ చెరువు నుంచి ముస్తాబాద్ నీళ్ళు వాగు నుంచి గత 3 సంవత్సరాల నుంచి దాన్ని ఆధారపడి మేము పొలాలు వేసుకుంటాం. ప్రతి సంవత్సరం మార్చి నెల నుంచి మాకు ఎండలు స్టార్ట్ కావాలని ప్రతిసారి మాకు నీళ్ళు వచ్చాయి. అదే ఆశ్చర్యం ఉందని మేము అందరం పొలాలు వేసుకొని పంటలు పండించుకున్నాం. ఈసారి ఏంటంటే వీళ్ళు పై అధికారులు మాకు కనికరించి మేము ఒక 2 రోజులు 3 రోజులు ఇడిచి వాళ్ళు నీళ్ళు ఎక్కువ వేస్తామంటే ఈ ముస్తాబాద్ రైతులు కాకుండా వేసి మాకు ఇవ్వకుండా వేసి లొల్లీలు చేసి ఆ పొలాలకు నీళ్ళు పోతాం. అది మొత్తం నిండి దూకాలన్నప్పుడే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది. ఆ సార్ మొన్న చేసి మాకు మొన్న మాట ఇచ్చాడు, ఒక 3 డేస్ నీళ్ళు పడగానే ఓపెన్ చేస్తాను, రూమ్ ద్వారా నీళ్ళు ఇస్తాను అని చెప్పి. సరే అన్న, నిన్న వస్తే నేను పొద్దున 11 గంటలకు వస్తా, వచ్చి మాట్లాడి ఇస్తాను. సార్ ఇక్కడ పిలిపించాడు. సార్ ఇక్కడికి వస్తే ఇక్కడ కాదు, ఎందుకంటే గ్రామ పంచాయతీ ఆ ప్రాజెక్ట్ ఇంత 6 నీళ్ళు రైతులు నిలబెట్టుకుంటారు. మీరు ఏదైనా అయితే మీరు కొంచెం వాటర్ ఎక్కువ చేసి మాకు నీళ్ళు స్టార్ట్ చేయండి సార్ అని చెప్పి. వీళ్ళు వచ్చాక వీళ్ళు ఇక్కడికి వచ్చాక వీళ్ళు ఇవ్వడం ఎత్తున్నా వీళ్ళు ఇవ్వమంటారు. సార్ ఇస్తావారు రైతులు
ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలంటారు? నీళ్ళు కావాలి మాకు ముస్తాబా చెరువు నుంచి నీళ్ళు కావాలి.